అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 53 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మానవుడు మళ్లీ చంద్రుడి వద్దకు పయనమయ్యాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రమండల యాత్ర ఆర్టెమిస్ 2 దిగ్విజయంగా ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాలకు చారిత్రక ప్రయోగం మొదలైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 వ్యోమగాములు చంద్రుడి సమీపానికి వెళ్లి పరిశోధనలు చేయనున్నారు. సుమారు 53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మనుషుల్ని పంపే చరిత్రాత్మక ప్రాజెక్టును అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టింది. ఆర్టెమిస్ 2 పేరుతో చేపట్టిన ఈ మిషన్ ద్వారా 4 వ్యోమగాముల్ని చంద్రుడి యాత్రకు పంపింది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 3 గంటల 54 నిమిషాలకే ప్రయోగం ప్రారంభం కావలసి ఉండగా కౌంట్ డౌన్ సందర్భంగా సాంకేతిక సమస్య తలెత్తింది. దాన్ని పరిష్కరించిన తర్వాత 4 వ్యోమగాములతో కూడిన రాకెట్ ప్రయాణం ప్రారంభమైంది. ఈ బృందానికి కమాండర్ రీడ్ వైస్మ్యాన్ నాయకత్వం వహించగా పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సెన్ సభ్యులుగా ఉన్నారు. ప్రయోగాన్ని వీక్షించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి వ్యోమగాముల్ని ఉత్సాహపరిచారు. 3, 2, 1 Booster ignition and liftoff. Artemis 2 now bound for the moon. Humanity's next great voyage begins. అపోలో మిషన్లతో పోలిస్తే ఆర్టెమిస్ 2 మిషన్ ఎంతో భిన్నమైంది. గతంలో అపోలో మిషన్లలో కేవలం శ్వేతజాతీయులే పాల్గొనగా ఆర్టెమిస్ మిషన్ మాత్రం సామాజిక సమతౌల్యతను ప్రతిబింబిస్తోంది. ఈ బృందంలో తొలిసారిగా మహిళ, నల్లజాతీయుడు, ఓ కెనడా దేశస్థుడు ఉన్నారు. ఈ మిషన్లో భాగంగా 322 అడుగుల పొడవున్న ఓరియన్ వ్యోమనౌకను నాసా ప్రయోగించింది. చంద్రుని వైపు వెళ్లే ముందు వ్యోమగాములు భూమి చుట్టూ 25 గంటల పాటు ఉండి క్యాప్సుల్లోని వ్యవస్థల్ని పరిశీలిస్తారు. ఆర్టెమిస్ 2 వ్యోమనౌక 10 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణిస్తుంది. 1968లో అపోలో 8 మిషన్ తరహాలో ఇది నేరుగా చంద్రుడి కక్షలోకి ప్రవేశించదు. అపోలో 13 తరహాలో చంద్రుడి చుట్టూ తిరిగి నేరుగా భూమికి చేరుకుంటుంది. ఈ యాత్రలో వ్యోమగాములు చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేస్తారు. 10 రోజుల యాత్ర తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రయోగంలో చంద్రుడికి అవతల మరో 6400 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ద్వారా భూమి నుంచి అత్యంత దూరం ప్రయాణించిన మానవులుగా 4 వ్యోమగాములు రికార్డు సృష్టించనున్నారు. 3, 2, 1 Booster ignition and liftoff. Artemis 2 now bound for the moon. Humanity's next great voyage begins. ఈ ప్రయోగం విజయవంతమైతే వచ్చే 2 ఏళ్లలో మళ్లీ జాబిలిపై మనిషి అడుగుపెట్టే అవకాశముందని నిపుణులు తెలిపారు. చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడం సహా 2028లో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది.